శిరీష కూడా శ్రీచక్రాన్ని దాటి వెళ్ళింది. తనకు కూడా ఏం కాలేదేంటి? అంటే దాని అర్థం ఈ ఇంట్లో గాని ఆ అమ్మాయి ఒంట్లో గాని ఎలాంటి ఆత్మ లేదు. ఇన్నాళ్ళు మనల్ని దయ్యంలో ఆడించింది, మనల్ని టార్చర్ పెట్టింది సంధ్య కాదు. ఆ శిరీష డ్రామాలాడుతూ మనందరినీ నమ్మించింది. అమ్మా, నాకు ఈ కొత్తలో నచ్చింది. మనం ఇక్కడే ఉంటున్నాంగా. నీకు తెలియాల్సినవి తెలుస్తున్నాయి కదమ్మా, అది చాలే. ఇంతకీ పాపని ఎక్కడికి తీసుకెళ్ళింది? ఎక్కడికో తీసుకెళ్ళిందమ్మా. తన బిడ్డకి ఆ మాయిదారు గుంపు వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందోనని భయపడి తన బిడ్డని ఎక్కడో క్షేమంగా దాచుకుందామని తీసుకెళ్ళింది. దాచిపెడుతుందా? ఎక్కడ దాచిపెడుతుంది? ఇంట్లో ఉన్నదాన్ని ఇంట్లో ఉండనివ్వకుండా ఎక్కడో దాచడం ఏంటి? అయినా తన ఇష్టానుసారంగా తను చేయడమేనా? మాతో ఒక్క మాట కూడా చెప్పాల్సిన పనేం లేదా? కస్తూరి, అసలు నీ బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు. బిడ్డ ప్రాణాలకి ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందోనని తల్లిగా తన బిడ్డని దాచుకుంది. అదేం తప్పు కాదే. ప్రమాదం అని ఎక్కడో దాచిపెట్టడం ఎందుకు? ఇంట్లో అయితే మన కళ్ళ ముందే ఉంటుంది కదా. సంధ్య గౌరీ తల్లి. తను నీకన్నా నాకన్నా పాప గురించి ఎక్కువే ఆలోచిస్తుంది. తను సంధ్య ఏంటి? ఈ విషయం మనకు తెలియనట్టు ఉండటమే మంచిది. లేదంటే చాలా విషయాలు మనకు తెలియకుండానే జరిగిపోయే ప్రమాదం ఉంటుంది. సంధ్య అని ఆగిపోయావే, ఏంటి సంధ్య చెప్పు. సంధ్య తన ఇష్టానుసారంగా తన నిర్ణయాలు తీసుకుంటే ఎలా? ఆ విషయం సంధ్య వచ్చాక నువ్వే అడుగు. అదిగో మాటల్లోనే వచ్చేసింది. ఏదో అడుగుతా అన్నావుగా, అడుగు. దేని గురించి అత్తయ్యా? పాప గురించి. ఏంటి, పాపని తీసుకెళ్లి ఎక్కడో దాచిపెట్టావంట? దాచిపెట్టాను. అయితే ఏంటి? అంతా నీ ఇష్టమేనా? మాతో ఒక్క మాట కూడా చెప్పాల్సిన పని లేదా? నా కూతురు నా ఇష్టం కాక నీ ఇష్టం ఎలా అవుతుంది? సంజయ్ పాపను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు. నీ పాటికి నువ్వు తీసుకెళ్లి ఎక్కడో పెడితే ఎలా? పాప ఎక్కడుందో చెప్పు. ఎక్కడున్నా క్షేమంగా ఉంది. ఇక్కడ కూడా క్షేమంగానే ఉంటుంది. అయినా ఆయనకు తెలియకుండా నీ ఇష్టానుసారంగా తీసుకెళ్లి దాచిపెడితే ఎలా? నేనెవరికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా కూతురు నా ఇష్టం. నీ తప్పనేంటో, పాప గురించి నీ కంగారెందుకో తెలియని వాళ్ళ దగ్గర చూపించు, నా దగ్గర కాదు. పాప ఎక్కడుండాలో అక్కడే ఉంది. తన గురించి తెలుసుకోవడం ఎవరి వల్ల కాదు. ముఖ్యంగా పాప ప్రాణాలు తీయాలనుకున్న వాళ్ళకి అస్సలు కుదరదు. సంజయ్, ఏంటి ఇలా వచ్చావు? వాడు నిజం చెప్పాడా? వాడు తన్నులు తినడానికైనా రెడీగా ఉన్నాడు, కానీ నిజం మాత్రం చెప్పట్లేదు. మేం పెట్టే టార్చర్కి వాడి ఒంట్లోంచి బ్లడ్ అయితే వస్తుంది, కానీ వాడి గొంతులోంచి నిజం మాత్రం రావట్లేదు. వాడి గురించి చెప్పడానికి ఎందుకు వాడి డేర్ చేయట్లేదో అర్థం కావడం లేదు. ఒక్కటైతే కన్ఫర్మ్ గా అర్థమైంది, ఆ వ్యక్తి ఎవరో కానీ ఏదో విషయంలో వీడిని బాగా లాక్ చేశాడు. వీడంత సులువుగా ఎందుకు చెప్తాడు? ఎక్కడున్నాడు? ఆ సెల్లో ఉన్నాడు. ఎవడరా నువ్వు? నా కూతుర్ని ఎందుకు చంపాలని చూస్తావు? మర్యాదగా నిజం చెప్పు. నేను పోలీసోళ్ళ కాదు, నిలువున పాతేస్తా. చెప్పరా. నాకు తెలీదు. ఇటు చూడు, నేనెవరో నీకు తెలుసా? కనీసం మన ఇద్దరికి ముక్కు పరిచయం కూడా లేదు కదా. అలాంటప్పుడు నా పాపం చంపడం వల్ల నీకు వచ్చే లాభం ఏంట్రా? చెప్పరా, చెప్పు. నాకు తెలీదు. నీకు దండం పెడతాన్రా. ఇదంతా ఎవడు చేయించాడో చెప్పరా. నీకేం కావాలన్నా నేను ఇస్తాను. కిడ్నాప్ చేశారంటే ఏవో డిమాండ్స్ ఉండుంటాయిగా, అవేంటో చెప్పు. ఏదైనా సరే, ఏదైనా సరే నేను ఇస్తాను. చెప్పరా, చెప్పు చెప్పు. తెలవదు. చెప్పరు, చెప్పు.
సంజయ్ సంజయ్ ఏంటిది? వీటి సంగతి నీకు తెలీదు. సంజయ్ ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. మీ కస్టడీలో ఉన్న అంబరీష్కి బెయిల్ తీసుకొచ్చాను. రేయ్, ఎవరా నువ్వు? వాడికి నీకు ఏం సంబంధం? వాడికి నువ్వెందుకు బయలుస్తున్నావు? ఎవరు నిన్ను పంపించాడు చెప్పు. హలో, మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? కాకి చొక్కా మీ వెనక్కుందని ఎగిరిపడకండి. ఏ చొక్కా అయినా నల్ల చొక్కా ముందు తల దించాల్సిందే. ఏంట్రా తలదించేది? ఎవడు పంపించాడో చెప్పలేదంటే నీ తల తీస్తా. చాలా బాగుంది ఏసీపీ గారు. మీ పోలీస్ స్టేషన్లో రిమాండ్లో ఉన్న వారికే రక్షణ లేదనుకున్నా, మా లాయర్లకు కూడా రక్షణ లేదనమాట. మీ ఎదురుగానే ఇతను ఎలా మాట్లాడుతున్నాడో చూసారా? సంజయ్ కంట్రోల్. అయినా ఒకరికి చెప్పాల్సిందేంటి? నా క్లయింట్, నేను బెయిల్ మీద తీసుకెళ్తున్నాను. దీనికి నాకు ఎవరో ఆర్డర్ ఇవ్వటం ఏంటి? నా సొంత పూచీకత్తు మీద నేను బయటికి తీసుకెళ్తున్నాను. అయినా బెయిల్ ఇచ్చాక బయటికి పంపడానికి పంచాయతీ ఏంటి? ముందు మా వాడిని రిలీజ్ చేయండి. కానిస్టేబుల్. ఎస్ మేడం. రిలీజ్ హిమ్. ఓకే మేడం. మీకు బెయిల్ వచ్చింది, మీరు వెళ్ళిపోవచ్చు. ఏంటిది? చూసావుగా, ఇది నా పవర్. రేయ్, గుర్తుంచుకో, నిన్ను పంపినోడు నాకు దొరకాలి. అదే వాడి చివరి రోజు అవుతుంది. ఇంకొకసారి నా పాప వైపు కన్నెత్తి చూసినా, మళ్ళీ చంపాలని ప్లాన్ వేసినా, ఈసారి ఇలా ఎంక్వైరీలు ఉండవు, ఎన్కౌంటర్లే. వెతికి వెతికి చంపుతాను. ఏంటి మేడం, మీ ఎదురుగానే చంపుతాను నరుగుతాను అంటున్నాడు? నేను యాక్షన్ తీసుకుంటే ఏమవుతుందో తెలుసుగా. మీ వాడిని మీరే తీసుకెళ్లి సెల్లో కూర్చోబెట్టాల్సి ఉంటుంది. కాస్త నోరు అదుపులో పెట్టుకోమని చెప్పండి. మీరు పదండి సార్. నా ష్యూరిటీ మీద విడిపించుకొచ్చాను మేడం. ఎవరి పేరు బయటికి రాకుండా కేవలం నా అండర్లో ఉంటాడని బాండు రాసి తీసుకొచ్చాను. థ్యాంక్ యూ లాయర్ గారు. మీరు విడిపిస్తారో లేదోనని తెగ టెన్షన్ పడ్డాను. భలేవారే మేడం. లూప్ హోల్స్ లేని మ్యాటర్ అంటూ ఏముంటుంది? పైగా మా వృత్తిలో తలుచుకోవాలే గాని సత్య హరిశ్చంద్రుడి మీద కూడా హత్య కేసు మోపొచ్చు. అలాంటిది ఈ చిన్న కేసు నుండి బయటకు తీసుకురాలేకపోతే ఇక మేము లా చేసి లాభం లేదు మేడం. మీలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టే మాలాంటి వాళ్ళం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. ఎనీవే, చాలా థ్యాంక్స్ అండి.
సరే మేడం, నేను వెళ్ళొస్తాను. మంచిది. బాగా కొట్టారా? కొట్టడమా? చిత్త కొట్టారా? ఎంత టార్చర్ పెట్టారో తెలుసా? కొట్టులో బాధారు. అరే, వీడు మనిషి అని ఒక్కరూ ఆలోచించరే. ఆ భవానీ టార్చర్కి పట్టపగలే చుక్కలు చూశాను. ఇందాక నీ మొగుడు దాదాపు నన్ను చంపినంత పనిచేశాడు. ఏదో సమయానికి లాయర్ వచ్చాడు కాబట్టి బతికిపోయాను. లేకుంటే వాడు వచ్చిన ఫోర్స్కి నాకు ఈ పాటికి పోస్ట్ మార్టం జరిగి ఉండేది. అప్పుడు మీ నాన్న కాదు, నేను పోయేవాణ్ణి. అయినా ఏం రిలేషన్ ఇది? మొగుడేమో పాపని ప్రాణంగా చూసుకుంటాడు, నువ్వు పాప ప్రాణాన్ని తీసుకోవాలని చూస్తున్నావు. నువ్వేమో నన్ను హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేస్తావు, వాడేమో ఎందుకు కిడ్నాప్ చేసావో చెప్పమని టార్చర్ చేస్తాడు. భలే జోడియే. ప్రాణం పోలేదుగా, సంతోషించు. ప్రాణం పోలేదా? అదొక్కటే పోనిది. లోపల పార్ట్స్ అని లూజ్ చేశారు. అయినా ప్రాణం పోయే స్థితికి వచ్చిన నీ గురించి లీక్ చేయలేదు అంటే మీ నాన్న తీర్చాల్సిన అప్పు గురించి కాదు. ఆ రోజు నువ్విచ్చావే మాట, దానికోసం. ఏంటి ఇంకా అర్థం కాలేదా? అదే, మీ నాన్న కోలుకున్నాక నువ్వు నేను ముందు మా నాన్న గురించి ఆలోచించు. ఆ తర్వాత నీ సంగతి నేను చూసుకుంటానుగా. అది ఇలా అన్నావు, బాగుంది. నీ నోటి నుంచి ఈ మాట వచ్చాక నా మనసు పులకించిపోయింది. ఆయన కష్టపడి నీకు బెయిల్ ఇప్పించి తీసుకొచ్చింది ఇలా కవిత్వం మొదలు పెడతావని కాదు, పాపం తీసుకురావడంలో నాకు హెల్ప్ అవుతావని. ఏం హెల్ప్ ఏంటో, ప్రతిసారి ప్లాన్ చేయటం, అయిపోతుందనుకునే టైంలో ఆ శిరీష్ వచ్చి అడ్డుపడ్డం, చివరిగా ప్లాన్ ఫెయిల్ అవడం. రిజల్ట్ ఏంటని తిరిగి చూసుకుంటే సెల్లు బెయిలు మధ్యలో నన్ను బాధుడు. ఈ చిన్న అడ్డంకికి ఇలా డీలా పడిపోతే ఎలా? అలాంటి పనుల్లో ఇలాంటి అడ్డంకులు కామన్. చూడు, మనకు అసలే టైం లేదు, త్వరగా పాపను వెతికి పట్టుకోవాలి. కానీ మళ్ళీ ఏదో ప్లాన్ చేసుంటావు కదా, చెప్పు. ఏంటి చెప్పేది? ఈసారి పాపను వెతకడం అంత ఈజీ కాదు. ఎందుకో? పాప కళ్ళ ముందుంటే ఏదో ఒకటి చేసి మనం వెతికెళ్ళిపోతామని దానికి తెలుసు. అందుకే ఎక్కడో దాచిపెట్టేసింది. ఏమో అనుకున్నా కానీ ఆ శిరీష్ కూడా మామూలుది కాదు. దాన్ని తక్కువగా అంచనా వేశాం కాబట్టి మనకి ఇన్ని కష్టాలు. ఎక్కడ దాచిందో, ఎవరి అండులో దాచిందో అస్సలు అర్థం కావట్లేదు. ఎక్కడ దాచుంటుంది? మీ బంధువుల్లోనో తన స్నేహితుల దగ్గర ఎంక్వైరీ చేయకపోయావా? నాకున్న సోర్సులో నేను ట్రై చేశాను, కానీ లాభం లేదు. నాకు తెలిసినంత వరకు అది పాపను మనకు దగ్గరలోనే దాచుంటుంది. దగ్గరలో దాచిందో దూరంలో దాచిందో దాని జాగ్రత్త తీసుకుంటూనే ఉంది. డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి మనం తొందరగా పాపను పట్టుకోలేకపోతే మా నాన్న నాకు దక్కడు. మీ నాన్న నీకు దక్కకపోతే నువ్వు నాకు దక్కవు. మరీ అంత కోపంగా చూడకు. నీకు మీ నాన్న కావాలి, నాకేమో నువ్వు కావాలి. సో మనిద్దరికీ కంబైన్డ్గా ఈ కష్టాలు తప్పవు. నువ్వు మా నాన్న గురించి కంటే నా గురించి ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నావు. చచ్చచా, నన్ను నువ్వు అడిగిన మొదటి కోరిక మీ నాన్న ప్రాణం. అందుకే నిజాయితీగా కష్టపడుతున్నాను. మాటలతో టైం వేస్ట్ చేయడం కాదు, ముందు ఆ పాప ఎక్కడుందో తెలుసుకోవాలి. మన గురించి శిరీషకి బాగా తెలుసు కాబట్టి తెలివిగా ఎక్కడో పాపను దాచిపెట్టుంటుంది. పాప ఎక్కడుందో తెలుసుకోవటం ఒక రకంగా కష్టమే అనిపిస్తుంది.
నువ్వేం టెన్షన్ పడక కస్తూరి, నేను వచ్చేసాను కదా. అది పాపని పాతాళంలో దాచిన తీసుకొచ్చి మీ నాన్నని బతికిద్దాం. ఎలా? ఎక్కడ వెతుకుదాం? వెతుకుతూ పోతుంటే దారి అదే దొరుకుతుంది. పాప సంగతి నేను చూసుకుంటాను కదా. ముందు వెళ్దాం పదా. అది మా నాన్న ప్రాణంతో ఆడుకుంటుంది. నాన్న బతికిన మరుక్షణం దాని అంతు చూస్తాను. ఏంటత్తయ్య గుమ్మం కేసి చూస్తున్నారు? ఏంటోనమ్మా, నా మనసంతా ఏదోలా ఉంది. పాపను కిడ్నాప్ చేయబోయిన వాడితో నిజం చెప్పిస్తానని పొద్దుననగా వెళ్ళినవాడు ఇంకా రాలేదు. ఏవైందో ఏంటో, అసలు వాడు నిజం చెప్పాడా లేదు? కంగారు పడకండి అత్తయ్య, అన్ని నిజాలు వాటంతట అవే వస్తాయి. ఒకడు దొరికాడుగా, ఇక మిగిలిన వాళ్లను వాడే బయటికి తీసుకొస్తాడు. ఏంటి వాడు బయటికి తెచ్చేది మీరు చూసేది? విషయం తెలియక ఓ తెగ మురిసిపోతుంది పిచ్చిది. అత్తయ్య మీరనవసరంగా దిగులు పడకండి, సంజయ్ వస్తాడులే. అడుగు, వచ్చేశాడు. ఏరా, ఏమైంది? వాడు నిజం చెప్పాడా? ఏముందమ్మా, తెలిసిందేగా, ఆన్వాయితీగా వస్తున్నదేగా. ఈ దేశంలో న్యాయం ధర్మం అంటూ చట్టాన్ని నమ్ముకుంటే బాధితుడు బాధపడాల్సిందే గాని క్రిమినల్స్ మాత్రం బెయిల్ అనే బ్రహ్మాస్త్రంతో దర్జాగా బయటకు వచ్చేస్తారుగా. ఏమైందిరా? తప్పు చేస్తే శిక్ష పడుతుందేమో అనే భయం కంటే తప్పు చేసి బయట పడగలను అనే ధైర్యాన్ని మన సిస్టమ్ నేర్పిస్తుందమ్మా. అందుకేనేమో ఎక్కువ మంది నేరస్తులు తయారవుతున్నారు. అదేంట్రా, వాడు పాపని కిడ్నాప్ చేయబోతుండగా స్వయంగా భవానీ చూసిందిగా. అలాంటిది వాడికి బెయిల్ ఎలా వస్తుందిరా? చట్టం ఎవరి చుట్టం కాదమ్మా. ఆ డ్రెస్కి రాజ్యాంగంలో రాసిన రూల్స్ ముఖ్యం గాని మనుషులతో పెద్ద ప్రయోజనం ఉండదు. అందుకే వాణ్ణి అరెస్ట్ చేయగల పోస్టులో మన మనిషి ఉన్నా బెయిల్ అనే రూలు వాణ్ణి తీసుకెళ్ళిపోయింది. వాడు నా కళ్ళ ముందే వెళ్ళిపోతుంటే చేతులు కట్టుకుని చూడాల్సి వచ్చింది. మరిప్పుడు ఏం చేస్తాన్రా? ఇక చేసేదేం లేదమ్మా. ఈ పోలీసులు ఏదో వాడి చేత నిజం చెప్పిస్తారో అని ఆశపడ్డం వేస్ట్. ఎప్పుడు ఎవడు చేశాడని తెలుసుకోవడం కన్నా నా పాపని ఇక మీదట రక్షించుకోవడమే నాకు ముఖ్యం. అంతమంది కలిసి నా కూతుర్ని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేశారంటే పాపకి చాలా పెద్ద లెవెల్లో ప్రమాదం ఉంది. ఇన్నాళ్ళు నాకు తెలియదు కాబట్టి అజాగ్రత్తగా ఉన్నాను. ఇప్పుడు విషయం నాకు తెలిసిపోయింది కాబట్టి నా కూతుర్ని నేనే కాపాడుకుంటాను. నా కూతుర్ని తాకాలంటే ముందు నన్ను దాటాలి. ప్రమాదం ఉందని మాత్రమే తెలుసు, కానీ ఎట్నుండి వస్తుందో ఎలా వస్తుందో తెలిస్తే కదా కాపాడుకోవడానికి. పాప మీ కళ్ళ ముందున్నా గద్దల తన్నుకుపోతా. అవును, ఇంతకీ గౌరీ ఎక్కడా? ఇంకెక్కడ గౌరీ? కిడ్నాప్ పెట్టడం జరిగిందిగా. ఇంట్లో వాళ్ళని కూడా నమ్మడానికి లేదని ఎక్కడో దాచేసి వచ్చింది దేవుడి గారు. ఏంటి సంజయ్ ఇది? పాపని వేరే చోట ఎక్కడో దాయడం ఏంటి? పాప మన కళ్ళెదురుగా మన పర్యవేక్షణలో ఉందని వాళ్ళకు తెలియజేయడం ఎందుకు? పాప సేఫ్గా ఉండాలంటే ఇక్కడ ఉండకూడదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? పాప ఇక్కడే ఉంటే వాళ్ళకెలా తెలుస్తుంది? నువ్వు చెప్తావా? నేను చెప్తానా? అమ్మ చెప్తుందా లేక కస్తూరి చెప్తుందా? ఎవరు చెప్తారు చెప్పు. మనం గుడికి వెళ్ళాలని లాస్ట్ మినిట్లో నిర్ణయించుకున్నాం, మరి వాళ్ళకెలా తెలిసిందంటారు? అది ఎలా తెలుసుకున్నా అప్పుడు నాకు ఆ విషయం తెలీదు. కానీ నా కూతురు ప్రాణాలకి ప్రమాదం అని తెలిసిన తర్వాత తనని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు.
పాపను కిడ్నాప్ చేయాలని ట్రై చేసిన వాడు కళ్ళెదురుగా ఉన్నప్పుడే ఏం చేయలేకపోయారు? నా కూతుర్ని కాపాడతారని నమ్మకం ఏంటి? సంజయ్, నా మాట విను. పాపకు ప్రమాదం ఉందని తెలిసాక కూడా రిస్క్ చేయడం మంచిది కాదు. ఒక్క 2 రోజులాగు. ఆ తర్వాత పాపను సేఫ్గా నేనే నీకు అప్పగిస్తాను. 2 రోజులా? అంటే ఆ తర్వాత పాప కోసం వెతికేవాళ్ళు ఆగిపోతారా? 2 రోజులు కాదు, 2 నిమిషాలు కూడా నా కూతుర్ని తెలియని చోట అజాగ్రత్తగా వదిలేలేను. సంజయ్, ఇప్పుడు అవన్నీ చెప్పడం కుదరదు. టైం వచ్చినప్పుడు నేనే నీకు చెప్తాను. ఇప్పుడు మాత్రం నా మాట విను. పాప ఎక్కడైతే సేఫ్గా ఉంటుందో అక్కడే దాచుంచాను. ఒక్క 2 రోజులు ఓపిక పట్టు. లేదు సంధ్య, ఈ టైంలో నేను ఎవ్వరినీ నమ్మలేను. నా కూతుర్ని నేనే కాపాడుకుంటాను. పాప ఎక్కడుందో చెప్పు. అది కాదు సంజయ్, ఆయన అంతలో అడుగుతుంటే చెప్పవేంటి? ఆయన పాపకి తండ్రిని మించిన రక్షణ ఇంకెవరిస్తారు? తల్లి 9 నెలలు తన బిడ్డని కడుపులో దాచుకొని జన్మనిచ్చిన తర్వాత ఇదిగోండి మీ బిడ్డ అనేదాకా బిడ్డ గురించి తండ్రికి కూడా తెలియదు. ప్రాణమంతా బిడ్డల మీదే పెట్టుకుని రక్షించుకునే తల్లి ముందు ఏ రక్షణ సరిపోదు. నా కూతుర్ని ఎలా కాపాడుకోవాలో, ఎక్కడ దాచిపెట్టాలో నాకు తెలుసు. ఈ విషయంలో నేనెవ్వరి మాట వినేది లేదు. మీ మాట నేను నీ భార్యగా ధిక్కరించినా ఓ తల్లిగా నాది ఆవేదన అని అర్థం చేసుకో సంజయ్. సంధ్య, ఎందుకింత మూర్ఖంగా ఆలోచిస్తున్నావు? పాపని నాకు కూడా తెలియనంత సేఫ్గా దాచాల్సిన అవసరం నీకేముంది? అవసరం ఏంటని అంటావేంటి సంజయ్? జరిగింది చూసావుగా. ఈ టైంలో పాపను మన ముందే పెట్టుకోవడం మంచిది అది కాదు. కాదు సంజయ్,